ఇంతవరకు ఈ గూగుల్ మీట్ సెషన్స్లో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలోని 8 గ్రంథ ధ్యానాలను మనం ఫినిష్ చేయడం జరిగింది బై గాడ్స్ గ్రేస్. అయితే ఈరోజు 9వ గ్రంథమైన సమూయేలు మొదటి గ్రంథ ధ్యానాన్ని మనమందరము కలిసి ప్రారంభిద్దాం. వితౌట్ గెటింగ్ ఎనీ లేట్ మీరు స్క్రీన్ మీద ఈ స్లైడ్స్ చూస్తూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం ఇది బైబిల్లోని 9వ పుస్తకం, చరిత్ర గ్రంథాల్లో 4వ పుస్తకం. ఇది న్యాయాధిపతుల గ్రంథానికి కొనసాగింపుగా ఉన్న పుస్తకం. ఇక్కడ ఒక మాట చెప్పిన తర్వాత నేను ముందుకు సాగుతాను. బైబిల్ మనం చదివేటప్పుడు న్యాయాధిపతుల గ్రంథం తర్వాత సీక్వెన్స్లో రూతు గ్రంథం కనబడుతుంది. అయినప్పటికీ ఇది రూతు గ్రంథానికి కొనసాగింపుగా ఉన్న గ్రంథం అయితే కాదు. ఎందుకంటే రూతు గ్రంథము ఒక ప్రత్యేకమైన టైం పీరియడ్లో జరిగింది కాదు, న్యాయాధిపతుల టైం పీరియడ్లోనే ఇమిడి ఉన్న గ్రంథం. కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ శామ్యుయల్, ఫస్ట్ శామ్యుయల్, మనమందరము చెప్పాల్సిన మాట, మనమందరికీ అర్థం కావాల్సిన మాట ఏంటంటే ఇది రూతు గ్రంథానికి కొనసాగింపు కాదు, ఇది న్యాయాధిపతుల గ్రంథానికి కొనసాగింపు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఇది సమూయేలు, ఈ గ్రంథానికి సమూయేలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గ్రంథంలో మనకు కనబడుతున్న సమూయేలును బట్టి, ఆయన పుట్టుకను బట్టి, ఆయన ఎంపికను బట్టి మరియు ఆయన అభివృద్ధిని బట్టి, దేవుడు ఆయనను వాడుకున్న విధానాన్ని బట్టి, ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రంథంలో ఆయనకున్న ప్రాముఖ్యతను బట్టి ఈ గ్రంథానికి సమూయేలు అనే పేరు వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనము ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మనము చదువుతున్న బైబిల్లో ఇది చరిత్ర గ్రంథాల్లో కనబడుతుంది, కానీ హీబ్రూ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ఇది ప్రవక్తల గ్రంథ జాబితాలో ఈ గ్రంథం మనకు కనబడుతుంది. అయితే మనం చదువుతున్న ఈ బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథమని, సమూయేలు 2వ గ్రంథమని 2 భాగాలుగా ఈ గ్రంథం కనబడుతుంది. కానీ మూల భాషలోని బైబిల్లో మాత్రం ఈ 2 భాగాలు కూడా కలిపి ఒకే భాగంగా ఉంటాయి, సమూయేలు గ్రంథం అని మాత్రమే ఉంటుంది. మరి ఎప్పుడు డివైడ్ అయింది అనంటే సెప్టువజెంట్ కాలంలో హీబ్రూ బైబిల్ని గ్రీకులోనికి అనువదిస్తున్నప్పుడు ఈ సెప్టువజెంట్ కాలంలో ఈ గ్రంథాలను విభజించడం జరిగింది. ఆ విభజించిన గ్రంథాలకు కూడా రాజ్యముల గ్రంథము అని పేరు పెట్టడం జరిగింది. ఇక లాటిన్లో అయితే మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము, 3వ రాజుల గ్రంథము, 4వ రాజుల గ్రంథం అని ఈ సమూయేలు 2 గ్రంథాలను, రాజుల 2 గ్రంథాలను కలిపి ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, థర్డ్ కింగ్స్, ఫోర్త్ కింగ్స్ అని మాట్లాడతారు. ఇక గ్రీక్లో బిబ్లాయ్ బెసిలీం అని మాట్లాడతారు, దాని అర్థం బుక్ ఆఫ్ కింగ్డమ్స్ అని, రాజ్యముల గ్రంథము అని. లాటిన్లో లిబ్రీ రెగమ్ అని మాట్లాడతారు, దీని పేరు బుక్ ఆఫ్ కింగ్స్, రాజుల గ్రంథము అని మాట్లాడతారు. అయితే ఇందులో ఉన్న అధ్యాయాలు 31, ఇందులో ఉన్న వచనాలు 810, ప్రశ్నలు 157, సందేశాలు 29, వాగ్దానాలు 4, ఆజ్ఞలు 117, హెచ్చరికలు 57, ముఖ్య అధ్యాయం 8వ అధ్యాయం, ముఖ్య పదం రాజ్యం అనే పదం ముఖ్య వచనం దగ్గరకు వచ్చేసరికి 13వ అధ్యాయం 14వ వచనము, అదేవిధంగా 15వ అధ్యాయం 22వ వచనము, ఈ 2 కూడా ముఖ్య వచనాలుగా మనకు కనబడుతుంది. ఇదండి సమూయేలు మొదటి గ్రంథం గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక మనము ఈ గ్రంథము దేని గురించి మాట్లాడుతుందో మనం అందరం కలిసి విందాం. ఎందుకంటే ఏ గ్రంథమైనా మనకు అర్థం కావాలి అనంటే ఆ గ్రంథము దేని గురించి మాట్లాడుతుందో, ఆ గ్రంథం నేపథ్యం ఏంటో మనందరికీ తెలియాలి. కాబట్టి ప్రతి గ్రంథంలో మాట్లాడుకుంటున్నట్టుగానే అసలు ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందో తెలుసుకుందాం. స్క్రీన్ మీద మీరు చూస్తూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఇజ్రాయేలు చరిత్రలో లేదా ఇజ్రాయేలు కాలగమనంలో జరిగిన లేదా వచ్చిన ప్రాముఖ్యమైన మార్పుల గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే 2 న్యాయాధిపతుల గురించి, 2 రాజుల గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలి అంటే చివరి న్యాయాధిపతి గురించి, మొదటి ఇజ్రాయేలు రాజ్యానికి ఉన్న మొదటి రాజు గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే దేవునికి నచ్చని న్యాయాధిపతి మరియు దేవునికి నచ్చని రాజు గురించి, ఆన్ ద అదర్ హ్యాండ్ దేవునికి నచ్చిన న్యాయాధిపతి మరియు దేవునికి నచ్చిన రాజు గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇన్సెక్యూరిటీ అనేది, అభద్రతా భావం అనేది ఒక మనిషిని ఎంత దిగజారేలా చేస్తుందో, ఎలా తనను నాశనం చేస్తుందో తెలియజేసే గ్రంథమే సమూయేలు మొదటి గ్రంథం. రాజరికపు వ్యవస్థ ఎందుకు స్టార్ట్ అయిందో, ఎలా స్టార్ట్ అయిందో ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు ఇజ్రాయేలీలకు మొదటి రాజును ఎలా ఎన్నుకున్నారో ఈ గ్రంథం మనకు వివరిస్తుంది. ఇజ్రాయేల్లోని చివరి న్యాయాధిపతి జననం నుండి ఇజ్రాయేలు రాజ్యానికి మొదటి రాజు యొక్క మరణం వరకు ఈ గ్రంథం మనతో మాట్లాడుతుంది. అంటే సమూయేలు జననం నుండి సౌలు మరణం వరకు ఈ గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం మాట్లాడాలంటే దిస్ ఈజ్ అ ట్రాన్సిషన్ బిట్వీన్ జడ్జెస్ అండ్ కింగ్స్. జడ్జెస్ కాలానికి కింగ్స్ కాలానికి మధ్యలో ఒక
ట్రాన్సిషన్ లాంటిది ఈ గ్రంథం. అది మాత్రమే కాదు కానీ ఏలి కుటుంబం యొక్క వైఫల్యం గురించి, సమూయేలు నడిపింపు గురించి, సౌలు అభిషేకం గురించి, సౌలు చేసిన యుద్ధాల గురించి, దావీదు చేసిన సాహసం గురించి, సౌలు దావీదును తరుముట గురించి, దావీదు యోనాతాను యొక్క స్నేహం గురించి, సౌలు మరణం గురించి ఈ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ద ట్రాన్సిషన్ ఫ్రమ్ థియోక్రసీ టు మోనార్కీ, అంటే దేవుని నడిపింపులో ఉండే ఆ టైం నుండి మనుష్యుల నాయకత్వంలోనికి ట్రాన్సిషన్ జరిగిన ఈ చరిత్రే మనకు సమూయేలు మొదటి గ్రంథ చరిత్ర. ప్రవక్తల కాలం మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రంథం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రవక్తల కాలానికి ఆరంభంగా కనబడుతున్న ప్రవక్తనే మనకు ఈ రచయితగా కనబడుతున్నాడు. ఎవరు? సమూయేలు. అదేంటి మోషే కూడా ప్రవక్తే కదా అని మీరు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మోజెస్ ఈజ్ ఎ ప్రాఫెట్, కానీ ఆయన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత మరలా ప్రవక్తల కాలం స్టార్ట్ అయింది. ఈ ప్రవక్తల కాలానికి ఫస్ట్ ప్రవక్త సమూయేలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం చెప్పనా, అభిషిక్తుడు అనే అర్థం వచ్చే పదము మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలోనే మనకు కనబడుతుంది. దిస్ ఈజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందో మీకు తెలియజేసే ఇన్ఫర్మేషన్. ఇక ఈ గ్రంథ రచయిత ఎవరో మనం తెలుసుకుందాం. ఈ గ్రంథ రచయిత సమూయేలు అని చాలామంది అంటారు. అయితే సమూయేలు 24వ అధ్యాయం వరకు మాత్రమే రచించారు. ఆ తర్వాత నాతాను, గాదు, యాజకుడైన అహిమయస్సు, లేఖికుడైన యెహోషాపాతు వీరు కొంత భాగాన్ని ఈ గ్రంథంలో రచించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ గ్రంథ చరిత్ర ఏ కాలంలో జరిగిందంటే BC 1105 నుండి 1010 వరకు ఈ గ్రంథ చరిత్ర జరిగింది. అయితే రాయబడిన చరిత్ర ఎప్పుడు, రాయబడిన కాలం, ఇక్కడ 2 టైం లైన్స్ కనబడుతున్నాయి. ఒకటేమో జరిగిన టైం లైన్, ఇంకోటి రాయబడిన టైం లైన్. సో రాయబడిన కాలం వచ్చేసి 1015 నుండి 931 మధ్యలో ఈ గ్రంథం రాసి ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎప్పుడు రాసి ఉండొచ్చు అని అంటే కొందరు కొన్ని అభిప్రాయాలను చెప్పారు. అందులో 2 అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. ఒకరు అన్నారు సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యము 2గా డివైడ్ అయిన తర్వాత ఈ గ్రంథము రాయబడి ఉండొచ్చు అన్నారు. ఎందుకంటే 27వ అధ్యాయం 6వ వచనంలో యూదుల రాజు అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి యూదా రాజు లేదంటే ఇజ్రాయెల్ రాజులు అనే మాట, ఈ డివిజన్ సొలొమోను చనిపోయిన తర్వాత జరిగింది. కాబట్టి మేబీ రాజ్యము 2గా డివైడ్ అయిన తర్వాత BC 931లో రాసి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం. మరికొందరు అభిప్రాయం ఎలా ఉందంటే BC 722లో క్రీస్తుపూర్వం 722లో అష్షూరు చెరలోనికి ఇజ్రాయిల్ వెళ్ళిపోయిన తర్వాత మేబీ రాసి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం. కానీ ఎక్కువ మంది చెప్పేదైతే రాజ్యము 2గా డివైడ్ అయిన తర్వాతనే రాయబడింది, ఒక గ్రంథముగా సమకూర్చబడింది అని చెబుతూ ఉంటారు. ఇది రచయిత గురించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ గ్రంథము ఎంత కాలాన్ని సూచిస్తుందో కూడా తెలుసుకుందాం. రూతు గ్రంథం 12 సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది. అయితే సమూయేలు మొదటి గ్రంథము 94 నుండి 100 సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది. అంటే సమూయేలు జననం నుండి సౌలు మరణం వరకు, అంటే BC 1105 నుండి 1011 వరకు ఇంచుమించు. ఇవన్నీ డేట్స్ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ కాబట్టి మేబీ ఈ టైంలో జరుగుండొచ్చు, ఇంత కాలాన్ని సూచించవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగంలో జరిగిందో కూడా మనం తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఇజ్రాయేలు భూభాగంలో జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రాముఖ్యంగా మెయిన్లీ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో జరిగింది ఈ చరిత్ర, బెన్యామీను ప్రాంతంలో ఈ చరిత్ర జరిగింది, యూదా ప్రాంతంలో ఈ చరిత్ర జరిగింది, ఫిలిస్టీల ప్రాంతంలో కూడా ఈ చరిత్ర జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక గ్రంథ విభజన దగ్గరకు వద్దాం. ఈ గ్రంథ విభజనలో 3 పోర్షన్స్ని లేదా 3 వర్షన్స్ని మీ ముందుంచుతాను. సింప్లిఫైడ్ మేనర్ నుండి కాంప్లికేటెడ్ మేనర్ వరకు మీ ముందుంచుతాను. అందులో ఒకటి ఫస్ట్ వర్షన్, మొదటి 7 అధ్యాయాలు సమూయేలు గురించి, 9 నుండి 15 అధ్యాయాలు సౌలు గురించి, 16 నుండి 31 అధ్యాయాలు దావీదు గురించి. ఇక 2 వర్షన్, మొదటి 2 అధ్యాయాలు సమూయేలు జననం గురించి, 3-4 అధ్యాయాలు పిలుపు గురించి, 5 నుండి 8 అధ్యాయాలు మందసం గురించి, 8 నుండి 10 అధ్యాయాలు సౌలు ఏర్పాటు గురించి, తర్వాత 11 నుండి 14 అధ్యాయాలు రాజుగా సౌలు చేసిన రాజ్యాధికారం గురించి, 15వ అధ్యాయము ఆయన సౌలు ఏ విధంగా రిజెక్ట్ చేయబడ్డాడో దాని గురించి, 16 నుండి 20 అధ్యాయాలు దావీదు అభిషేకం మరియు అభివృద్ధి గురించి, 21 నుండి 30 అధ్యాయాలు దావీదు వెళ్ళగొట్టబడ్డం గురించి, తర్వాత 31వ అధ్యాయము సౌలు మరియు యోనాతాను యొక్క మరణం గురించి ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంకా దీని గురించి ఇంకా కొంచెం డెప్త్ అనాలిసిస్ మనం ఇవ్వాలి అంటే స్క్రీన్ మీద మీరు ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. సమూయేలు ఆరంభ జీవితం గురించి చెబుతుంది మొదటి భాగంలో. అంటే సమూయేలు పుట్టుక గురించి, దుర్మార్గులైన ఏలీ కుమారుల గురించి, దేవుడు సమూయేలును ఏ విధంగా ఎన్నుకున్నాడో దాని గురించి, తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం గురించి, ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకొని వెళ్ళడం గురించి మీకు స్క్రీన్ మీద రెఫరెన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి నేను మరలా ఎక్స్ప్లెనేషన్లో వాటిని నేను నొక్కి చెప్పట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అయితే రెండవ
భాగంగా ఈ గ్రంథము ఫిలిస్తీన్ల యుద్ధాల గురించి కూడా మాట్లాడుతుంది. అంటే ఫిలిస్తీన్లు మందసాన్ని ఏ విధంగా తీసుకెళ్ళిపోయారు, తర్వాత ఏ విధంగా పంపించారో దాని గురించి కూడా మాట్లాడుతుంది. మూడవ భాగంలో సౌలు ఎంపిక గురించి, ఇజ్రాయేలీలు తమకు రాజు కావాలని సమూయేలు దగ్గరికి వచ్చి అడగడం గురించి, తర్వాత సౌలును రాజుగా నియమించడం గురించి, సౌలు యాబేషు వారిని రక్షించడం గురించి, సమూయేలు యొక్క వేడుకోలు సందేశం గురించి ఈ పార్ట్స్లో మనకు కనబడుతుంది. తర్వాత సౌలు యొక్క పతనం 13 నుండి 15 అధ్యాయాల వరకు మనం చూస్తాం. ఏం జరిగింది, సమూయేలు సౌలును గద్దించడం గురించి ఇక్కడ కనబడుతుంది, యోనాతాను ఫిలిష్తీయులతో యుద్ధం చేయడం గురించి ఇక్కడ కనబడుతుంది, దేవుడు సౌలును రిజెక్ట్ చేయడం గురించి ఈ పార్ట్లో మనకు కనబడుతుంది. ఇక చివరి పార్ట్లో 16 నుండి 31 అధ్యాయాలు దావీదు గురించి ఎక్కువగా మనకు కనబడుతుంది. అంటే దావీదును అనాయింట్ చేయడం, అభిషేకించడం, దావీదు గొలియాతు యొక్క యుద్ధం, తర్వాత దావీదు ఎదుగుదలను చూసి సౌలు ఓర్వలేకపోవడం, అసూయపడ్డం, దావీదు యోనతాన్ యొక్క స్నేహం, దావీదు పారిపోవడం, దావీదు ఫిలిస్తీయ దేశంలో స్థిరపడ్డం, దావీదు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళడం, సౌలు మరణించడం గురించి ఈ చివరిగా ఈ గ్రంథం మనకు మాట్లాడుతుంది. అయితే దీని గురించి ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయబోతున్నాం, మనం తెలుసుకోబోతున్నాం. అయితే చిన్నగా ఒక్కొక్కటి కూడా మనం ఫినిష్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇందులో ఉండే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే ఎల్కానా, హన్నా, పెనిన్నా, ఏలి, హోప్ని, ఫీనెహాసులు, సమూయేలు, సౌలు, యోనాతాను, దావీదు, అబీగయిలు, గొలియాతు, వీరు ఇంపార్టెంట్ పర్సన్స్గా మనకు కనబడుతున్నారు. ఇక ఇంపార్టెంట్ ప్లేసెస్ విషయానికి వచ్చేసరికి ఎఫ్రాయిము కొండ ప్రాంతము, రామ, అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, బెత్షెమెషు, షిలోహు, కిర్యత్యారిము, ఏలాలోయ, జీఫు అరణ్యం, బెత్లెహేము, అదుల్లాము గుహ, ఏన్గది అరణ్యం, గిల్బోవా పర్వతం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్గా మనకు కనబడుతున్నాయి. అయితే ఇందులో ప్రస్తావించబడిన అదర్ బుక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే దీనికన్నా ముందుగా ఒక మాట చెప్తాను. ఇప్పటికీ దీంతో కలిపి ప్రస్తావించబడిన అదర్ బుక్స్, ప్రస్తావించబడిన ఇతర పుస్తకాల గురించిన డీటెయిల్స్ ఈ గ్రంథంతో కలిపి 3 సార్లు మనం ధ్యానించాం. ఆ 3 సార్లు ఏంటో మీరు గూగుల్ మీట్ వింటున్న మీరందరూ కూడా రేపొద్దున ఒకవేళ యూట్యూబ్లో ఈ మెసేజ్ వింటున్న మీరు ఎవరైతే ఉన్నారో మీరు అన్ని వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే ఈ వీడియో కామెంట్స్లో మీరు చెప్పండి, లేదంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఏదేమైనా సరే మీరు ఫాలో అవుతున్నారని మాకు తెలిస్తే అంతకన్నా ఆనందం లేదు. కాబట్టి జస్ట్ మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ చిన్న టాస్క్ని మీకు ఇస్తున్నాను. ఇది మాత్రమే కాదు కానీ ఈ గ్రంథంలో ఇంకొక పెద్ద టాస్క్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. టాస్క్ నెంబర్ 1, ఈ ప్రస్తావించబడిన అదర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనం ఏ గ్రంథాల్లో చూసాము దాని రెఫరెన్స్ ప్లస్ ఆ గ్రంథం పేరేంటో నాకు మీరు మెసేజ్ చేయండి. గూగుల్ మీట్లో వింటున్న మీరు మెసేజ్ చేయండి. రేపు పొద్దున భవిష్యత్తులో ఇది యూట్యూబ్లో ఎవరైనా వింటూ ఉంటే మీరు కూడా కామెంట్స్లో తెలియజేయవలసింది కోరుతున్నాను. అయితే ప్రస్తావించబడిన అదర్ బుక్స్ ఏంటంటే రాజ్య పరిపాలన పద్ధతి గ్రంథం, రెఫరెన్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇక ఇందులో ఉన్న జనాంగాలు ఏంటి, ఇజ్రాయేలీలు, ఫిలిష్తీయులు, మోయాబీయులు, అమాలేకీయులు, తర్వాత కనానీయులు. అయితే ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఉందా అంటే ఎస్, అభిషిక్తుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. దావీదు ఎవరికి ముంగుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా కనబడుతున్నాడు. ఇక ఇజ్రాయేల్లోని ధార్మిక మరియు రాజకీయ కేంద్రాల గురించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. స్క్రీన్ మీద ఎలాగో మీకు రెఫరెన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి నేను మరలా వాటిని మెన్షన్ చేయట్లేదు. అయితే ఇజ్రాయెల్లో ఉన్న ధార్మిక మరియు రాజకీయ కేంద్రాలు ఏంటంటే 1 గిల్గాలు, 2వది షిలోహు, 3వది షెకెము, 4వది రామ, 5వది మిస్పా, 6వది బేతేలు, 7వది గిబియా, 8వది గిబియోను, 9వది జెరూసలేం. అయితే గిబియా దగ్గరకు వచ్చేసరికి ఇది కేవలం రాజకీయ కేంద్రం మాత్రమే, గిబియోను మాత్రం కేవలం ధార్మిక కేంద్రం మాత్రమే. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవలసిందిగా కోరుతున్నాను. ఇంతవరకు కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసాం. ఇప్పుడు మనము ఈ రచయిత గురించిన పూర్తి చరిత్ర, బైబిల్లో ఉన్న పూర్తి చరిత్ర మనం విందాం. అయితే మొదటిగా ఈయనకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పిన తర్వాత బైబిల్లో ఈయన గురించిన సీక్వెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ గురించి కూడా మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా స్క్రీన్స్ మీద చూస్తూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సమూయేలు, ఈయన గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఈయన జననము క్రీస్తు పూర్వం 1105వ సంవత్సరంలో జరిగింది. న్యాయాధిపతిగా ఈయన ఉన్న కాలము 1061 BC నుండి 1015 BC వరకు ఈయన న్యాయాధిపతిగా, ఆయన లీడర్గా, ఇజ్రాయేలు సమాజం మీద లీడర్గా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సమూయేలు అనే పేరుకు అర్థం దేవుని స్వరం అని అర్థం. ఈయన యొక్క తల్లిదండ్రులు హన్నా, ఎల్కానా, కుమారులు యోవేలు, అబియా. ఈయన లేవీయుడు, కహాతు వంశానికి సంబంధించిన వాడు, గొప్ప ప్రార్థన యోధుడు. ఎంత గొప్ప ప్రార్థన యోధుడు అంటే కీర్తనకారుడు 99వ కీర్తన 6వ వచనంలో మరలా ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉన్నాడు అని ఈయన ప్రార్థనా జీవితాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అంత గొప్ప ప్రార్థన యోధుడు. అది మాత్రమే కాదు, శామ్యూయల్ మెయింటైన్ 3 అఫీషియల్ ఆఫీసెస్. ఏంటవి? ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన యాజకునిగా కూడా ఉన్నాడు.
ఒకే వ్యక్తికి 3 ఆఫీసెస్, 3 డ్యూటీస్ ఉన్నాయి. ఏంటవి? ప్రవక్త, ప్రాఫెట్, జడ్జ్ అండ్ హై ప్రీస్ట్గా ఉన్నాడు. ఇలా బైబిల్లో ఈ 3 ఆఫీసెస్ని మెయింటైన్ చేసిన వారు కేవలం ఇద్దరు. అందులో ఒకరు సమూయేలు అయితే, రెండవది మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. అంటే యేసు ప్రభు వారి తర్వాత 3 మెయిన్ ఆఫీసెస్ని మెయింటైన్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అనంటే సమూయేలు గారు. అందుకే చాలామంది బైబిల్ పండితులు సమూయేలు గురించి మాట్లాడుతూ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ ట్రిపుల్ అనాయింటింగ్ అంటారు. సో ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అయితే మోషే తర్వాత ప్రాఫిట్స్లో ఇక మొదటివాడు, ప్రవక్తల కాలానికి సంబంధించిన ప్రాఫిట్స్లో మొదటివాడు ఈ సమూయేలు. అది మాత్రమే కాదు, ప్రవక్తల్లో మొదటివాడు మాత్రమే కాదు, కానీ న్యాయాధిపతుల్లో చివరివాడిగా కూడా మనం అనుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈయనకు వచ్చిన ఫస్ట్ ప్రాఫెసీ ఏం చెప్పనా, ఈయనకు అందిన ఫస్ట్ ప్రవచనం, దేవుడు ఈయనకు చెప్పిన ఫస్ట్ ప్రవచనం ఏంటంటే ఇక ఏలీ కుటుంబం నాశనం అవ్వబోతుంది అని ఒక నాశనం గురించిన ప్రవచనాన్ని దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమూయేలుకు తెలియజేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాఫెసీ దట్ హీ గాట్ ఫ్రమ్ గాడ్. ఓకే, ఇది ఆయన గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక బైబిల్లో ఉన్న సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం చూస్తే పూర్తి చరిత్ర మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈయన రామాలో పుట్టారు, షిలోహులో పెరిగారు. ఎందుకనంటే పాలు విడిచిపెట్టగానే తన తల్లి వచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వన్ ఫైన్ డే ఈయన పడుకున్నప్పుడు దేవుడు పిలిచాడు. అయితే దేవుడు పిలిచిన కాలానికి, టైంకి సమూయేలుకు 12 సంవత్సరాల వయసు అని జోసెఫస్ ఫ్లేవియస్ అనే ఒక చరిత్రకారుడు అభివర్ణించడం జరిగింది. అది మాత్రమే కాదు, కానీ దాను నుండి బయర్షెబ వరకు వైడ్లీ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ప్రాఫిట్. ఇజ్రాయిల్ అందరిలోనూ దాను నుండి బయర్షెబ వరకు సమూయేలును ప్రవక్తగా అంగీకరించారు. ఏలీ చనిపోయిన తర్వాత, ఏలీ కుమారులందరూ చనిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో ఫాస్టింగ్ ప్రేయర్ని కండక్ట్ చేసి అందరితో ఉపవాసం ఉండేలా చేస్తాడు. అందరూ పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. సమూయేలు యొక్క స్థిర నివాసం రామాలో ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా ఒకసారి బేతేలుకు, మిస్పాకు, గిల్గాలుకు ఆయన విజిట్ చేసి ఆయన న్యాయం తీర్చడం అనేది కనబడుతూ ఉంటుంది. అది మాత్రమే కాదు, కానీ ఈయన ప్రవక్తల పాఠశాలను కూడా కలిగి ఉన్నాడు, బలిపీఠాన్ని కట్టాడు. ఈయనకిద్దరు బ్యాడ్ సన్స్ ఉన్నారు, చాలా చెడ్డ కుమారులు ఉన్నారు. బయర్షెబలో వారు న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. బట్ వారిని చూసి జనులు, నీలాంటి వారు, నీ కొడుకులు నీలాంటి వారు కాదు కాబట్టి మాకు ఒక రాజు కావాలి అన్నప్పుడు బాధపడి దేవుణ్ణి అడిగితే సరే వారి ఇష్టానుసారంగానే చేయన్నప్పుడు సౌలును అభిషేకించాడు. తర్వాత సౌలు చేసిన తప్పిదాన్ని బట్టి సౌలును గద్దించాడు, అమాలేకు రాజును హతం చేశాడు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞానుసారం దావీదును అభిషేకించాడు. ఆ తర్వాత సౌలుకు భయపడి ఆయన వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగింది. అది మాత్రమే కాదు, దావీదు ఏన్గది అరణ్యంలో ఉండగా సమూయేలు మరణించడం జరిగింది. దిస్ ఈజ్ ది కంప్లీట్ హిస్టరీ దట్ వి సీ ఇన్ బైబిల్ సమూయేలు గురించి. ఆ తర్వాత సౌలు వెళ్ళి నాకు సమూయేల్ని కలవాలనుకున్నప్పుడు దేవుడు మరలా సమూయేల్ని బయటికి పంపించడం, సమూయేల్ను కలవడం, సమూయేలు సౌలుతో మాట్లాడడం, ఇదంతా మనకు కనబడుతుంది. ఇది బైబిల్లో ఇక సమూయేలు గురించి ఉన్న పూర్తి హిస్టరీ. ఇక తర్వాత సౌలు గురించి, దావీదు గురించి మనం తెలుసుకొని పోయే ముందుగా మనకు తెలియవలసిన ఇంపార్టెంట్ డేట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం. సమూయేలు జననం 1105 BCలో, సౌలు జననం 1080 BCలో, సౌలు రాజుగా నియమించబడింది 1050లో, దావీదు పుట్టింది 1040లో, దావీదుకు అభిషేకం జరిగింది 1025లో, సౌలు మరణం అదేవిధంగా ఆన్ ద అదర్ హ్యాండ్ యూదా సామ్రాజ్యంపై, యూదులపై దావీదు యొక్క పాలన 1010లో, ఇజ్రాయేలీలపై దావీదు పాలన 1003లో, దావీదు చేసిన యుద్ధాలు 997 to 992 మధ్యలో, సొలొమోన్ యొక్క జననం 991 BCలో, దావీదు మరణం 970 BC. గమనించండి, ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ డేట్స్. బైబిల్ చదువుతున్న మనకు ఈ డేట్స్ అన్ని మనకు ఎందుకు తెలియాలంటే ఒక విషయాన్ని గమనించండి. బైబిల్లోని కొన్ని సందర్భాలు ఏ టైంలో జరిగాయో మనకు తెలియాలంటే వీటిని మనం పట్టుకొని వేరే వాటిని కూడా టైంని మనము అంచనా వేయొచ్చు. అది మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మలాకీకి దావీదుకు మధ్యలో ఉన్న కాల వ్యవధి ఎంత, డిఫరెన్స్ ఏంటి, ఇవి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం బట్టి ఇన్ని సంవత్సరాల్లో జరిగిన మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి డేట్స్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి, వాటిని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ వేయకండి. అవి ఖచ్చితంగా మనకు తెలియాలి. వీటిని ఖచ్చితంగా మీరు మీ మైండ్లో నోట్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. అయితే మనం దావీదు గురించి, తర్వాత సౌలు గురించి తెలుసుకున్న పోయే ముందుగా ఈ గ్రంథంలో మందసము చేసిన ప్రయాణం గురించి తెలుసుకుందాం. స్క్రీన్ మీద మనం చూద్దాం. అయితే ఈ గ్రంథంలో మందసము షిలోహులో ఉన్నట్లుగా కనబడుతుంది. 4వ అధ్యాయంలో షిలోహులో నుండి ఫిలిష్తీయులు దాన్ని తీసుకెళ్లారు. 7 నెలలు ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉంది. తర్వాత కిర్యత్యారీముకు తీసుకొని వచ్చారు. తర్వాత అది కిర్యత్యారీంలో 20 సంవత్సరాలు ఉంది. అయితే
ఈ గ్రంథంలో మందస ప్రయాణం ఇంతవరకు మాత్రమే కనబడుతుంది, కానీ ఇంకా ఆయా ప్రాంతాలు తిరిగినట్లుగా మనకు బైబిల్ చరిత్రలో కనబడుతుంది. దీని గురించి నేను పూర్తిగా ఒక ఫుల్ మెసేజే నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మందసం ఏమైంది అని ఫుల్ మెసేజ్ మాట్లాడడం జరిగింది. వీలైతే అది త్వరలో అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. అయితే చివరికి ఈ మందసానికి ఏమైంది అంటే ఈ ప్రాంతాలన్నీ తిరిగి లాస్ట్లో సోలమన్ కట్టిన టెంపుల్లో ఈ మందసాన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 586 BCలో బాబిలోన్ ఇన్వేషన్ ఏదైతుందో ఈ ఇన్వేషన్లో ఈ మందసం మిస్ అయినట్లుగా మనకు చరిత్రలో ఆధారాలు కనబడుతున్నాయి. అయితే ఇంతకుముందు నేను చెప్తూ మాట ఏంటి, ఈ గ్రంథ చరిత్రలో స్టార్టింగ్లో మందసము షిలోహులో ఉంది అని చెప్పాను. అయితే ఎంతకాలంగా షిలోహులో ఈ మందసం ఉందంటే 440 సంవత్సరాలుగా షిలోహులో ఈ మందసం అక్కడే ఉన్నట్లుగా మనకు గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. సో బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఇది మందసం యొక్క ప్రయాణం గురించిన వివరణ. పూర్తి వివరణ గురించి నేను ఆల్రెడీ మాట్లాడిన ఒక వీడియో ఉంది, వీలైతే అది అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక ఈ గ్రంథంలో ఉన్న మిస్టేక్స్ ఏంటి అంటే అతి గారాభం, పిల్లల పెంపకంలో అతి గారాభం చేసిన తల్లిదండ్రులు ఒక మిస్టేక్గానే కనబడుతుంది. ఈ గ్రంథంలో పిల్లల పెంపకంలో ఫెయిల్ అయిన ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకరు ఏలి అయితే రెండవది సమూయేల్ మైట్ బి అ వెరీ గ్రేట్ ప్రాఫిట్, బట్ హీ ఈజ్ అ ఫెయిల్డ్ ఫాదర్గా మనకు కనబడుతున్నాడు. అది మాత్రమే కాదు కానీ పవిత్ర వస్తువులపై నిర్లక్ష్యం, ఏలి కుమారులు చేసిన ఆ తప్పిదం గురించి, తర్వాత గాడ్ విషయంలో దేవుడి విషయంలో అసహనము అవిధేయత సౌలు చేసిన తప్పిదం గురించి, తర్వాత సౌలు యొక్క ఇన్సెక్యూరిటీ ఏలిలో లేదు. ఏలి గురించి దేవుడు సమూయేలుతో చెప్పిన తర్వాత సమూయేలు ఆ విషయం గురించి ఏలికి తెలియజేసిన తర్వాత సరే ఇక దేవుని చిత్తమే జరుగుద్ది అనుకున్నాడు తప్ప సమూయేలుని చంపాలని ఎక్కడ కూడా ప్రయత్నాలు చేయలేదు. కానీ సౌలు మాత్రం చాలా భయంకరమైన ఇన్సెక్యూరిటీ కలిగిన వాడై ఉన్నాడు. సో ఇవి మనుషులు చేసిన ఈ గ్రంథ చరిత్రలో మనుషులు చేసిన తప్పిదాలుగా మనకు కనబడుతున్నాయి. ఇక సౌలు గురించి మనం విందాం, ఆ తర్వాత సౌలు చేసిన యుద్ధాల గురించి మనం విందాం. సౌలు దావీదును ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశారో కూడా మనం విందాం. సౌలు బెన్యామీను ప్రాంతంలో జన్మించాడు. కీషు నాన్నగారు కీషు, వైఫ్ వచ్చేసి అహీనోయము, కుమారులు యోనాతాను, ఇష్వి, మల్కీషువా, ఇష్బోషెతు, కుమార్తెలు మేరాబు మరియు మీకాలు. సౌలు చేసిన యుద్ధాల గురించి మీకు డీటెయిల్గా కనబడుతుంది. సో స్క్రీన్ మీద మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా మరలా ఆ రెఫరెన్సెస్ని నేను మెన్షన్ చేయట్లేదు, ఆ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సౌలు చేసిన యుద్ధాల గురించి మీకు బైబిల్లో మనకు కనబడుతుంది. అమ్మోనీయుల మీద యుద్ధం చేశాడు, అమాలేకుల మీద యుద్ధం చేశాడు, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేశాడు, ఆ తర్వాత మోయాబు, ఎదోము వీరి మీద కూడా, సోబా దేశం మీద కూడా యుద్ధం చేసినట్లుగా మనకు కనబడుతుంది. వాటి రెఫరెన్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. అయితే ఆయన చేసిన యుద్ధాల్లో అత్యంత ప్రాముఖ్యంగా ఎక్కువసార్లు యుద్ధం చేసింది ఫిలిస్తీన్ల మీదే. సో ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. ఇక సౌలు దావీదును ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించాడంటే సుమారుగా 11-12 సార్లు చంపడానికి ప్రయత్నించాడు. అందులో ఒకటి ఈటతో ఒకసారి చంపాలనుకున్నాడు, తర్వాత తన పెద్ద కుమార్తెను మ్యారేజ్ చేసి ఆ అమ్మాయి ద్వారా చంపాలి అనుకున్నాడు, తర్వాత దూతలను పంపించాడు, ఆ తర్వాత మరలా ఈటతో చంపాలనుకున్నాడు, ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ దూతలను పంపించి లాస్ట్ టైం ఈయననే ఇంకా చంపడానికి నేరుగా సౌలు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జీఫు అరణ్యంలో చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇలా అనేక సార్లు సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా బైబిల్లో ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇది సౌలు గురించిన ఇన్ఫర్మేషన్. ఇక ముగించుకొని పోయే ముందుగా దావీదు గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈయన యెషై కుమారుడు, యూదా గోత్రానికి సంబంధించిన వాడు, దేవుని హృదయానుసారునైన మనుషునిగా పిలువబడ్డవాడు. ఈయన యవన కాలంలో బెత్లెహేంలో ఉన్నాడు. సౌలు రాజ్యం వెళ్తున్న టైంలో గిబియాలో ఉన్నారు. తర్వాత ఆయన తరుముతున్నప్పుడు అనేక ప్లేసెస్ తిరిగినప్పటికీ మోస్ట్లీ సిక్లగు అనే ప్రాంతంలో ఆయన ఉన్నారు. ఈయన యూదుల రాజుగా 7 సంవత్సరాలు ఉన్నప్పుడు హెబ్రోన్ నుండి పరిపాలన చేశాడు. మిగిలిన 33 సంవత్సరాలు యెరూషలేము నుండి మొత్తం ఉమ్మడి రాజ్యానికి రాజుగా పరిపాలన చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఇక ఈయన అన్నల గురించి బైబిల్లో ఏమని డీటెయిల్స్ ఉన్నాయో మనం విందాం. ఏలియాబు, అబీనాదాబు, షమ్మాను, నెతనేలు, రద్దయి, ఓజెము ఈయన అన్నలుగా మనకు కనబడుతున్నారు. అయితే ముందుకు వెళ్ళబోయే ముందుకు ఒక చిన్న మాట మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు నేను మీ అందరికీ ఇవ్వబోతున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే ఈరోజు ఈ గ్రంథంలో మీకు 2 టాస్క్స్ ఉన్నాయి. ఒకటి ప్రస్తావించబడిన ఇతర గ్రంథాలు, ఇంతవరకు మనం ఎన్ని గ్రంథాల గురించి చూసాం, ఏ గ్రంథాల్లో చూసాం. ఇది మీరు ఖచ్చితంగా వీడియోని ఒకవేళ మీరు యూట్యూబ్లో భవిష్యత్తులో చూస్తూ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయవలసింది కోరుతున్నాను. ఎవరైతే గూగుల్ మీట్లో వాక్యాన్ని వింటున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని మన వాట్సాప్ నెంబర్కు మీరందరూ కూడా మెసేజ్ చేయవలసింది కోరుతున్నాను. అయితే ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మీకు ఇస్తున్న అత్యంత పెద్దదైన టాస్క్ ఏంటి అంటే బైబిల్లో మనకు దావీదు గారి అన్నల పేర్లు 6 కనపడుతున్నాయి.
అయితే ఈరోజు నేను 2 విషయాలు చెప్తాను. వాటి రెఫరెన్స్ కూడా మీరే చెప్పాలి. తర్వాత వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా మీరే చెప్పాలి. ఎలా అన్న మాకు తెలియదు కదా అని అంటే మీరు మీ పాస్టర్స్ని అడుగుతారా అడగండి, లేదంటే మీకు తెలిసిన సేవకులను అడుగుతారా అడగండి. వాళ్ళని ప్రశ్నించైనా సరే ఆన్సర్ తెలుసుకొని నాకు మీరు తెలియజేయాల్సింది కోరుతున్నాను. ఇంతకీ ఏంటంటే క్వశ్చన్, బైబిల్లో 2 వచనాలు ఉంటాయి. ఒక వచనంలో, ఈ వచనాలు కూడా నేను చెప్పను, అది కూడా మీరే కనుక్కోవాలి. ఒక వచనంలో ఏమో దావీదు గారు 8వ కుమారుడు అని ఉంటుంది, మరొక వచనంలో ఏమో దావీదు గారు 7వ కుమారుడు అని ఉంటుంది. ఏ వచనంలో 8వ కుమారుడు అని ఉందో మీరే చెప్పాలి, ఏ వచనంలో 7వ కుమారుడు అని ఉందో కూడా మీరే చెప్పాలి. అది మాత్రమే కాదు కానీ ఏంటి బైబిల్లో తప్పులు ఉండవు కదా, అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా మన దేవుడు ఉంటాడు కదా, మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఒక దగ్గర 8వ కుమారుడు ఉంది, ఇంకో దగ్గర 7వ కుమారుడు అని ఉంది, ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇదైతే తప్పు అయితే కాదు, 100% బైబిల్లో తప్పులు లేవు. ఎంతమంది వెతకాలను ట్రై చేసినా కానీ బైబిల్లో తప్పులు కనబడవు. మరేంటి ఇది తప్పుగా కనబడుతుంది కదా అంటే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏంటి ఆ ఎక్స్ప్లెనేషన్ నన్ను అడగండి. అన్నీ నేనే చెప్తుంటే, అన్నీ నేనే స్పూన్ ఫీడ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా మెదడుకు మేత దొరికేది ఎప్పుడు? సో ఈ టాస్క్ని మాత్రం మీకే వదిలిపెట్టాలి అనుకుంటున్నాను. ఇది మాత్రమే కాదు కానీ ఇక నుండి గ్రంథానికి ఒక టాస్క్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీ పని ఏంటంటే మీకు తెలిసిన సేవకులకు ఫోన్ చేసి, అన్న ఒక దగ్గర 7వ సన్ అని ఉందంట, ఇంకో దగ్గర 8వ కుమారుడు అని ఉందంట, ఏంటన్న ఈ డిఫరెన్స్ అని మీకు తెలిసిన సేవకులనైనా అడగండి, లేదంటే మీ చర్చ్ పాస్టర్ గారినైనా అడగండి. ప్రశ్నించి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. అంతే తప్ప తెలిసిన సేవకులను అడగమన్నాను కదా, నాకు ఫోన్ చేసి మాత్రం అడగండి. మీరు ఏ డౌట్ అడిగినా చెప్తాను కానీ ఇది మాత్రం నేను చెప్పను. ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్. సో దీన్ని మీరు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నాకు చెప్పవలసింది కోరుతున్నాను. ఇక ముందుకు సాగుదాం. స్క్రీన్ మీద మనం చూద్దాం. దావీదుకున్న వైఫ్స్ లిస్ట్ మనకు ఎప్పుడు కనబడుతుంది జాగ్రత్తగా చూద్దాం. మీకాలు, అబీగయిలు, బత్షెబ, అహీనోయము, మయక, హగ్గీతు, అబీటలు, ఎగ్లా, 10 మంది ఉపపత్నులు. ఏంటన్నా ఈయన వైఫ్స్ గురించి మనకెందుకు, ఈయన సన్స్ అండ్ డాటర్స్ గురించి మనకెందుకు, ఇవన్నీ ఎలాగో కుమారులు కుమార్తెల గురించి కూడా మీకు పేర్లు కనబడుతున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ వాటిని మరలా నేను వివరించట్లేదు. బట్ మనం ముందుకు వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న మాటను మీ ముందు ఉంచుతాను. ఏంటి అంటే, ఎందుకు దావీదు గారి భార్యల గురించిన ప్రస్తావన మీకు చెప్పాను అని అంటే, ఈ మధ్యకాలంలో చాలామంది డాన్స్ చేసే క్రిస్టియన్స్ ఉన్నారు. ఎందుకు మీరు డాన్స్ చేస్తున్నారంటే, దావీదు నాట్యం ఆడలేదు ఏంటి అన్నారు. దావీదు డాన్స్ చేశాడు కాబట్టి నేను డాన్స్ చేస్తాను మీరంటే, దావీదుకి ఇంతమంది ఉపపత్నులు ఉన్నారు, మీకు ఉన్నారా అని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. పోనీ చేసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఏం మాట్లాడతారండి? మీకు ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తారా బైబిల్ ప్రకారంగా? అరే దావీదు అది చేశాడు కాబట్టి మనం చేయాలని రూల్ ఏంటండి ఉందా? ఒకవేళ నిజంగా దావీదు నాట్యం ఆడాడు కాబట్టి నేను నాట్యం ఆడతాను, దావీదు నాట్యం ఆడింది తప్పు అని ఇక్కడ ప్రస్తావించబడలేదు కాబట్టి నేను నాట్యం ఆడతానంటే, దావీదు ఇంతమందిని పెళ్లి చేసుకోవడంలో బత్షెబ విషయాన్ని పక్కకు పెట్టేస్తే ఎక్కడ దేవుడు తప్పన్నాడు చెప్పండి? పోనీ చూపించండి, ఎక్కడ తప్పన్నట్టు చేసుకుంటారా మీరు కూడా? సో ఎవరైతే దావీదుని చూపించి దావీదు నాట్యం ఆడాడు కాబట్టి నేను నాట్యం ఆడతాను అంటున్నారో వాళ్ళని నేరుగా అడగండి. మరి దావీదుకు 10 మంది ఉపపత్నులు ఉన్నారు, మరి మీకెన్నడు ఉండేది? మీకు లేరు కదా, మరి పాస్టర్ గారు ఒకరే వస్తున్నారు కదా అని అడగండి. ఒకసారి ఏమని సమాధానం చెప్తారు? అలా మీరు 10 మందిని చేసుకోమని నా ఉద్దేశం కాదు, మీరు అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అండ్ ఇంకోటండి, ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారంటే సేవకులు, చాలామంది ప్రశ్నించారు కొత్త నిబంధనలో డ్యాన్స్ చేయమని ఎక్కడైనా ఉందా అని చాలామంది ప్రశ్నిస్తే ఒక ఆయన ఎంత మ్యానిపులేట్ చేశారంటే అండి, వారిని దూషించడం, వారిని ద్వేషించడం కాదు కానీ ఒక మంచి సమాజాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఒక మంచి ఫాలోయింగ్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఫాలోయింగ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఈ చాలామంది 1000 మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు, మీ దగ్గరికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు వాళ్ళని మ్యానిపులేట్ చేయాలని ఎలా అనిపిస్తుంది అసలు మీకు? కొత్త నిబంధనలో ఎక్కడైనా డ్యాన్స్ చేయమని ఉందా అంటే పెద్ద స్క్రీన్స్లో వాక్యం పెట్టుకొని కీర్తనల గ్రంథంలో ఉన్న డ్యాన్స్ చేయవచ్చిన వాక్యాన్ని చూపించి ఇదిగో బైబిల్లో ఉంది. నేను అడుగుతున్నా, మరి అంత వాక్యం తెలీదా మీకు? కీర్తనల గ్రంథం కొత్త నిబంధన అని మీకు చెప్పింది ఎవరు? కీర్తనల గ్రంథం న్యూ టెస్టిమెంట్లో పార్ట్ అని మీకు చెప్పింది ఎవరు? అలాంటి ఇంకో విషయం అడుగుతున్నా, లేదు న్యూ టెస్టిమెంట్ కాదు కీర్తనలో ఉంది అని అంటే, కీర్తనలో డ్యాన్స్ చేయమనే కాదు కదా ఉంది, తంబురు యూజ్ చేయమని ఉంది, సితారా యూజ్ చేయమని ఉంది. మరి మీ చర్చిలో అందరికీ తంబురులు ఎందుకు లేవు? అందరికీ ఫ్లూట్లు ఎందుకు లేవు? అందరికీ సితారాలు ఎందుకు లేవు? అందరికీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు లేవు? ఓన్లీ డ్యాన్స్ ఒక్కటే అందరిదా? మ్యూజిషియన్స్ మాత్రం అందరినీ స్టేజ్ మీదకి ఎక్కనివ్వరా? జస్ట్ సెలెక్టెడ్ మెంబర్స్ని మాత్రమే ఎక్కనిస్తారా? ఏం మ్యానిపులేషన్ అండి అసలు? ఎందుకు? డోంట్ మిస్లీడ్ ద క్రౌడ్. మీరు చేస్తున్న తప్పైనప్పుడు తప్పని సరిదిద్దుకోండి అంతే. మీరు ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా సరే, ఎప్పుడైనా సరే ఆ తప్పైనప్పుడు తప్పని సరిదిద్దుకోండి. లేదు డ్యాన్స్ వేయమనుంది, నాట్యములతో తంబురతో నాట్యములతో వేయమనుంది కాబట్టి నాట్యం వేస్తుంటే, మరి తంబురు ఏది? తంబురు ఎక్కడా? సితార ఏది? ఎక్కడ? అందరి దగ్గర తంబురలు ఉండాలి, అందరి దగ్గర సితారాలు ఉండాలి, అందరి దగ్గర ఫ్లూట్లు ఉండాలి, అందరి దగ్గర పియానోలు ఉండాలి, కీబోర్డులు ఉండాలి. కొందరిని మాత్రమే స్టేజ్ మీదకి ఎక్కించి వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు?
డెఫినెట్లీ అది రాంగ్ అండి, డెఫినెట్లీ రాంగ్. అది దయచేసి ఎవరు కూడా ఫాలో అవ్వకండి. వారి బోధలన్నీ నాకు తెలియదు, కానీ డాన్స్ వేయొచ్చు అని వారు చెప్తున్న బోధ మాత్రం 100% బిబ్లికల్లీ రాంగ్. సో ఇన్ కేస్ ఇప్పటికీ సమర్థిస్తాము అంటే, దావీదు డాన్స్ వేసాడు కాబట్టి మేము వేస్తామంటే, దావీదుకి ఇంతమంది భార్యలు ఉన్నారు, మరి మీరు కూడా చేసుకుంటారా? సూటిగా ప్రశ్నిస్తున్నా. తంబురుతో నాట్యముతో మీరు దేవుని స్తుతించండి అనే మాటను పట్టుకొని నాట్యము అని ఉంది కదా అంటే తంబురు ఏది అని అడుగుతున్నా. అందరూ నాట్యం వేస్తున్నప్పుడు అందరికీ తంబురు ఏది ఎందుకు మిస్ అవుతుందని అడుగుతున్నా. ఆన్సర్ చెప్పండి. మరలా అడుగుతున్నా, నూతన నిబంధనలో డ్యాన్స్ ఏమని ఎక్కడుంది? కీర్తనల గ్రంథం నూతన నిబంధన కాదు, మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇన్ కేసు ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నూతన నిబంధనలో భాగమని, కాదు. సో చూపించగలిగితే చూపించండి, లేదంటే తప్పు అని ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని మిమ్మల్ని ఫాలో అవుతున్న క్రౌడ్ని దేవుని నామానికి అవహేళనకరమైన కార్యక్రమాలు చేయకుండా మాన్పించాల్సిన ఆ కార్యక్రమాలు మాన్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, గమనించవలసింది కోరుతున్నాను. ఇక దావీదు గురించిన పూర్తి హిస్టరీ గురించి కూడా వెళ్ళబోయే ముందుగా, ఈ గ్రంథంలో ఈయన యొక్క వృత్తి ఏం కనపడుతుంది? ఈయన కుమారుల గురించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాని గురించి మరలా ప్రస్తావించట్లేదు. ఈ గ్రంథంలో ఈయన యొక్క వృత్తి గొర్రెల కాపరిగా, ఆస్థాన సంగీతకారుడిగా, సైన్యాధిపతిగా ఈ గ్రంథంలో మనకు దావీదు కనబడుతున్నాడు. అయితే ఒక విషయం చెప్పనా, సంగీతకారునిగా ఈయన వాయించే సంగీతము దెయ్యాలను వెళ్ళగొడితే, ఈ మధ్యకాలంలో కొందరు వాయించే సంగీతము దెయ్యాలను తెప్పిస్తుంది. ఇదంటే నాకు అర్థం కాదు నిజంగా. చూడండి, మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే కొందరికి మూత వంకర పోతుంది, మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే కొందరికి చేతులు ఇలా వంకర పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి నాకు అర్థం కాదు. కుదురుగా నిలబడి కుదురుగా చేతులు పెట్టి వంకర టింకరగా చేతులు తిప్పకుండా ఆరాధన చేయలేరా మీరు? కుదురుగా నిలబడి చేయలేరా మీరు? ఎందుకు ఇదంతా మ్యూజిక్? ఈ పనికిమాలిన మ్యూజిక్ ఎందుకు? మ్యూజిక్ తప్పని చెప్పట్లా, పనికిమాలిన మ్యూజిక్ వద్దు అని అంటున్నాను. సో దావీదు ప్లే చేసిన మ్యూజిక్కి దెయ్యాలు వెళ్ళిపోతే, మన వాళ్ళు కొందరు ప్లే చేసే మ్యూజిక్కి మాత్రం లేనిపోని దెయ్యాలని అట్రాక్ట్ అయ్యి వస్తున్నాయి. ఇలాంటి మ్యూజిక్ని బ్యాన్ చేయండి క్రిస్టియన్ సమాజం నుండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే దావీదు ఈ గ్రంథ స్థితిలో ఉన్నప్పుడు, ఈ గ్రంథ చరిత్ర జరుగుతున్నప్పుడు దావీదు రచించిన కీర్తనలు ఏవంటే 18వ కీర్తన, 34వ కీర్తన, 52వ కీర్తన, తర్వాత 56వ కీర్తన, 57వ కీర్తన, 59వ కీర్తన. ఈ కీర్తనలు ఈ గ్రంథంలో ఉన్నప్పుడు 21వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం కాల వ్యవధిలో ఈ గ్రంథ కాలంలో ఆయన రచించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏ కీర్తనలు ఏ వచనాల్లో ఉండగా రచించారో స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. ఇక ఈ గ్రంథాన్ని బట్టి పూర్తిగా దావీదు యొక్క చరిత్ర కాదు, ఈ గ్రంథంలో ఉన్న దావీదు యొక్క చరిత్ర ఏంటంటే, ఈయన కాపరిగా కనబడుతున్నాడు. సీక్వెన్షియల్ ఆర్డర్లో కాపరిగా కనబడుతున్న ఆ టైంలో ఈయనకు అభిషేకం జరిగింది. తర్వాత గాయకుడయ్యాడు, తర్వాత యోధుడయ్యాడు, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత తిరగబడ్డం జరిగింది. ఈయన మీదకి సౌలు శత్రువుగా మారడం జరిగింది, పారిపోయాడు. ఇక్కడ మనకు దావీదు యోనాతానుల స్నేహం కనబడుతుంది. సౌలు చంపేయడానికి ప్రయత్నించిన ఆ యత్నాలన్నీ కనబడుతూ ఉంటాయి. మీకాలుతో దావీదు వివాహం గురించి కనబడుతుంది. ఆ తర్వాత నోబు పట్టణానికి వెళ్ళి సముఖపు రొట్టెలను తిన్నట్లుగా, ఆ తర్వాత గొలియాతు ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా, ఆ తర్వాత ఈయన చుట్టూ కొంత చిన్న సైన్యాన్ని సమీకరించబడినట్టుగా, ఆ తర్వాత మోయాబు దేశానికి వెళ్తుంటే వద్దు నువ్వు యూదా ప్రాంతంలో ఉండు అని దేవుడు ప్రవక్తను పంపించినట్లుగా, ఆ తర్వాత దేవుడు సౌలును 2 సార్లు అప్పగించినప్పటికీ సౌలును దావీదు చంపకుండా వదిలేసినట్లుగా, అబిగేలుతో మ్యారేజ్ జరిగినట్లుగా, గాతులో స్థిరపడినట్లుగా ఈ గ్రంథంలో సీక్వెన్షియల్ ఆర్డర్లో దావీదు యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. ఇదండి సమూయేలు మొదటి గ్రంథంలో మనం తెలుసుకోవలసిన ఇన్ఫర్మేషన్. ఇంతవరకు గ్రంథం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందో తెలియజేస్తూ, రచయిత గురించి, తర్వాత ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి, ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి, ఆ ఇంపార్టెంట్ పర్సన్స్లో కూడా వారి గురించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్తో పాటుగా సీక్వెన్షియల్ ఆర్డర్లో బైబిల్లోని ఇన్ఫర్మేషన్ కూడా మనం వినడం జరిగింది. ఇక ఈ గ్రంథంలో మనం నేర్చుకోవలసిన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకుని ముగించుకుందాం. అయితే మొదటిగా తల్లి ప్రార్థన పిల్లలకి ఎంతో 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 శక్తివంతమైంది. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తల్లి కానీ తండ్రిగా కానీ మీరుంటే మీ పిల్లల గురించి ప్రార్థన చేయడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకండి. ఇక్కడ ఒక తల్లి ప్రార్థన, ఆవిడ పెంపకం బట్టే సమూయేలు ఇంత గొప్ప స్థానంలో నిలబడ్డాడు. కాబట్టి రేపొద్దున మీ పిల్లలు కూడా అంత గొప్పవారిగా ఉండాలి అనుకుంటే మీ పిల్లల గురించి బాగా ప్రార్థన చేయండి. ఈ గ్రంథం ప్రార్థన గురించి నేర్పిస్తుంది. అది మాత్రమే కాదు, రెండవదిగా ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోవలసింది అతి గారాబం పనికిరాదు. గమనించండి, కొందరు తల్లులు, కొందరు తండ్రులు పిల్లలను ఎలా పెంచాలో కూడా తెలియనంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. సారీ టు సే దిస్, చాలామంది పిల్లలు నేను చూసినప్పుడు హై బీపీ వచ్చేస్తుంది, నాకు చాలా భయంకరమైన బీపీ వస్తుంది. అది పిల్లల తప్పు కాదు, కానీ ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల తప్పే.
చూడండి కొన్ని చర్చెస్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఏం పట్టనట్టు కూర్చుంటారు. తండ్రి అంతే కూర్చుంటాడు, తల్లి అంతే కూర్చుంటుంది. తర్వాత కొన్ని మీటింగ్స్లో పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే కనీసం వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయరు. కొందరు పిల్లలు చూస్తుంటే వారికి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, డీసెన్సీ ఉండదు, డిసిప్లిన్ ఉండదు, మర్యాదలు ఉండవు, ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలీదు. ఇదంతా ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఆఫ్ దర్ పేరెంట్స్. అరే స్కూల్ అల్లరి చేయకుండా కూర్చుంటున్నారు కదా, తిట్టొచ్చు కదా. అతిగారం వద్దు, గారవం చేయండి, ప్రేమించండి, ముద్దాడండి, తప్పేం లేదు. కానీ తప్పు చేసినప్పుడు చెప్పాలి. లేదంటే ఏలి కుమారుల నాశనమైపోతారు మీ పిల్లలు. ఏలి కుమారుల జీవితంలో జరిగిందేంటి? వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి, ఏలి చేసిన తప్పిదాన్ని బట్టి, అతిగారాబాన్ని బట్టి దేవుడు వారి కుటుంబానికి ఇచ్చిన శిక్ష ఏంటంటే, ఇక లైఫ్లో మీ కుటుంబాల్లో, మీ ఫ్యామిలీ చైన్లో ముసలివాడన్నవాడు ఉండడు, యవన కాలంలో అందరూ చచ్చిపోతారని చెప్పాడు. రీజన్ ఏంటంటే అతిగారాభం. ఒకరోజు ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను నిలబడి వాక్యం చెప్తున్న పక్కనే ఒక బాబు పాప కూర్చున్నారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ బాబు అనుకుందాం. ఆ బాబు చేస్తున్న పని ఏంటంటే, ఒక పెద్ద ట్యాబ్ తీసుకున్నాడు, సబ్వే సర్ఫర్ గేమ్ ఫుల్ సౌండ్ పెట్టుకుని ఆడుకుంటున్నాడు చర్చ్లో వాకింగ్ జరుగుతుండగా. అంతా పిన్ డ్రాప్ సైలెంట్లో ఉన్నప్పుడు చర్చ్లో నా పక్కన కూర్చొని ట్యాబ్లో సబ్వే సర్ఫర్ గేమ్ ఆడడమే తప్పంటే సౌండ్ పెట్టుకుని ఆడుతుంటే తల్లి పక్కనే కూర్చొని ఏం చెప్పట్లా. నాకు బాగా డిస్టర్బ్ అయిపోయి, ఎవరు ఆ బాబు, ఎవరు ఆ తల్లిదండ్రులు, ఎవరు ఆ బాబుకు సంబంధించిన తల్లి ఎవరు, తండ్రి ఎవరు అని అడిగినప్పుడు పక్కనే తల్లి అంటున్న మాటని చెప్పనా, ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు రీసౌండింగ్ ఎఫెక్ట్లో వినపడుతూ ఉంటుంది ఆ తల్లి అన్న మాట. రే నాన్న, చర్చ్లో గేమ్స్ ఆడకూడదంటరా అంటుంది. నీకు తెలీదా ఆడకూడదు అంటే ఏంటి? అసలు ఆ సౌండ్ రాగానే వాడిని కొట్టో తిట్టో వాడిని గద్దించి ఆ ట్యాబ్ కానీ ఆ ఫోన్ కానీ తీసేయాల్సిన పరిస్థితిలో మీరు ఉండాల్సింది పోయి, నేను చెప్పిన తర్వాత వాడు గద్దించకుండా ఏంటి ఆడుకోకూడదు అంటారా అంట. నీకు తెలియదేంటి? మరి అంత దరిద్రంగా పేరెంట్స్ ఎట్లుంటున్నారండి? ఆల్రెడీ ఈ సమాజంలో దరిద్రుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ మీరు దరిద్రులను తయారు చేయకండి. ఇన్ కేస్ పేరెంటింగ్ మీరు రాకపోతే పిల్లల్ని కనకండి. సీరియస్గా చెప్తున్నాను. పిల్లలకి అన్నం కాదు గొప్ప విషయం, వాళ్ళని పెంచాలి. రాదు అంటే నేర్చుకోండి. పుట్టినప్పటి నుంచి అందరికీ అన్నం వచ్చేంటి? నేర్చుకోండి. పిల్లలను పేరెంటింగ్ చేయడం నేర్చుకోండి, గద్దించడం నేర్చుకోండి. ఆ గద్దింపు కూడా ఎప్పుడు ఎలాంటి టైంలో గద్దించాలో తెలుసుకోండి. గారవం ఎక్కడ చేయాలో, గద్దింపు ఎక్కడ చేయాలో నేర్చుకోండి. అలా కాకుండా మా వాళ్ళు ఏం చేసినా మేము తిట్టము అన్నట్లుగా మీరుంటే మాత్రం అతి గారాభంతో ఖచ్చితంగా చెప్తున్నా, రేపొద్దున ఖచ్చితంగా మీ పిల్లల గురించి ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు ఇవ్వని పాస్టర్ గారు ఎవరు ఉండరు. అంత దారుణమైన స్థితిలో పడిపోతారు. ఇప్పుడు చెప్తే ఫీల్ అవుతారు, తర్వాత చెప్తామండి అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు. ఒక విషయం చెప్తాను, బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటి? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దగైన తర్వాతగా నేర్పించాల్సింది. చిన్నప్పుడే నేర్పించండి, డిసిప్లిన్ నేర్పించండి. కొందరిని చూస్తే నిజంగా భయంకరమైన బీపీ వస్తుంది. ఆ బీపీ తెప్పించే పిల్లలుగా మీ పిల్లల్ని పెంచకండి. నాకని కాదండి, సమాజంలో వాల్యూ ఉండాలి. మీ పిల్లలకు ఒక వాల్యూ ఉండాలంటే డిసిప్లిన్ నేర్పించండి. మెయిన్గా బైబిల్ ఫాలో అవుతున్న ఖచ్చితంగా ఈ కుటుంబాలు ఖచ్చితంగా పేరెంటింగ్ నేర్చుకోవాలి. క్రిస్టియన్స్ ఖచ్చితంగా మీ పిల్లలను అదుపులో ఉంచడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, ఈ అతిగారాభం ఎవరు చేస్తారంటే లేట్ బోర్న్ చిల్డ్రన్ ఉంటారు చూసారా, వాళ్ళ విషయంలో చూడాలి. ఇంకా వాళ్ళకి తప్ప ఇంకెవరికి పిల్లలు లేనట్టుగా, ఇంకా ప్రపంచంలో వాళ్ళకి తప్ప కొడుకు లేనట్టుగా, ఇంకెవరికి కూతురు పుట్టనట్టుగా చేస్తారు. పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాలకి పిల్లలు పుట్టారనుకోండి, ఇంకా కొట్టరు, తిట్టరు, కింద పడితే వీళ్ళేదో చచ్చిపోయినట్టు ఏడుస్తారు. అఫ్కోర్స్ పుట్టిన బిడ్డను బట్టి మీరు కేర్ తీసుకోవడం తప్పేం కాదు. కానీ వారు ఏం చేసినా చూస్తా ఊరుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. ఆ తప్పిదాలు మీరు చేయకండి. ఇది రెండవదిగా ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇక మూడవదిగా, చెయ్యకూడని పనులు చేస్తే ఇక మనకు వచ్చేది చావే. గమనించండి, సౌలు తన లిమిట్ మర్చిపోయి, తను ఉండాల్సిన లిమిటేషన్స్ మర్చిపోయి, సమూయేలు వచ్చి బలర్పించేంతవరకు వెయిట్ చేయకుండా ఈయనే బలర్పించేశాడు. చెప్పండి. ఈ మధ్యకాలంలో చాలా సంఘాల్లో కూడా ఒక దరిద్రమైన కల్చర్ అలవాటు అవుతుంది చాలామందికి. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అది నాకైనా మీకైనా ఎవరికైనా మన లిమిట్స్ ఏంటో మనకు తెలియాలి. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలియాలి. అన్నిట్లో దూరిపోయి అన్నిటిని పెంట చేసే తత్వం కొందరు ఉంటుంది. వద్దు, మానేయండి. చాలా సంఘాల్లో సంఘ కాపరికి పెద్ద తలనొప్పి ఎవరు చెప్పినా వారి విశ్వాసులే. ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళు ఎవరు కాదు, వాళ్ళ విశ్వాసులే పెద్ద తలకాయ నొప్పి. నిజంగా చెప్తున్నాండి, కొందరు విశ్వాసులు ఉంటారు, అన్నిట్లో ఏలెడతారు, అన్నిటినీ కావాలంటారు, అన్నిట్లో నాకు ఉండాలి, నేను పాల్పొందాలంటారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వకపోతే ఇంకా అల్లకల్లోలం చేస్తారు, అలజడి చేసి పడేస్తారు. వద్దు, అలా ఉండకండి. మీ లిమిటేషన్స్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు అవకాశం ఇస్తే చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. ఒకవేళ నిజంగా మిమ్మల్ని ఎవరైనా తొక్కేస్తే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతే తప్ప రచ్చ చేయకండి. మీ లిమిట్స్లో మీరు ఉండండి. నా లిమిట్స్లో నేను ఉండాలి. ఎవరైనా సరే మన లిమిట్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసి ఉండాలి. కొందరు నిజంగా అండి సంఘస్థులు ఎంత దారుణంగా ఉంటారంటే, ఒకవేళ వారికి అవకాశం ఇవ్వలేదనుకోండి దేనిలో అయినా, ఇంకా కాపర్ని మామూలుగా ఆడుకోరు.
కాపర్ని మామూలుగా ఆడుకోరు. ఆయన గురించి బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతారు, ఆయన ఏదైనా వర్తమానం చెప్తే దాని గురించి బ్యాక్గ్రౌండ్లో కామెంటరీ ఇస్తారు, ఆయన వర్తమానం చెప్పేటప్పుడే ఒకరినొకరు చూసుకొని సైగలు చేసుకుంటూ ఉంటారు, ఆయన మెసేజ్ చెప్పేటప్పుడే దానికి కామెంటరీలు రాసుకొని వాట్సాప్లో పంపించుకుంటుంటారు. నేను అడుగుతున్నా, నిజంగా ఆ కాపర్ అంటే నీకు అంత నచ్చినప్పుడు ఆ చర్చికి ఎందుకు అయ్యి వెళ్ళేది? తలనొప్పి కాకపోతే, నీకు తలనొప్పి ఉన్నప్పుడు, నీకు నిజంగా నచ్చినప్పుడు మానే. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం, ఎవరినో కాకుండా నన్ను ఊహించుకుంటే ఈ మాటలు వినండి మీకు అర్థం కావడానికి. ఇప్పుడు నేనే ఉన్నాను, మా చర్చిలో ఎవరైనా నేనంటే నచ్చలేదు అనుకోండి, మా చర్చికి రావడం ఎందుకు మీరు? నచ్చలేదు అంటే ఇన్ ద సెన్స్ నేను మళ్ళీ చెప్తున్నా, నచ్చకపోవడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి బిబ్లికల్ రీజన్ ఉంటే, రెండవది మీ పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లికల్ రీజన్ అయితే నేను త్రాగడమో, తిరగడమో, వ్యభిచారం చేయడమో, దొంగతనం చేయడమో, ఇవన్నీ బిబ్లికల్ రీజన్స్. అన్న నువ్వు చేసే తప్పు, ఇది నచ్చట్లేదంటే బైబిల్ పట్టుకొని ఈ బైబిల్ని చూపించి, అన్న ఈ పలానా గ్రంథం ప్రకారంగా, పలానా వచనం ప్రకారంగా నువ్వు చేసే తప్పు కాబట్టి నువ్వు మారితేనే నీ సంఘానికి వస్తాను, లేదంటే నేను మాత్రం నీ ఏమాత్రం కూడా సపోర్ట్ చేయను డైరెక్ట్ చెప్పిన తప్పేం కాదు. అలా కాకుండా మీ పర్సనల్ రీజన్స్ కొన్ని ఉంటాయి. నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకోవడం నాకు నచ్చలేదు, నువ్వు వైట్ షర్ట్ వేసుకోవడం నాకు నచ్చలేదు, నువ్వు తల ఇటు దూవడం నాకు నచ్చలేదు, నువ్వు ఇటు దూవడం నాకు నచ్చలేదు. అది నీ కర్మ, నీకు నచ్చకపోతే మానే. ఎందుకు నువ్వు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పడ్డావు? ఎందుకు నువ్వు వచ్చి నువ్వు ఇబ్బంది పడ్డావు? ఎందుకు? ఓ విషయం చెప్పనా, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ టాక్స్ చేసేవారు కానీ, వాక్యం చెప్తుంటేనే పక్కపక్కన చూసుకొని సైగలు చేసుకొని నవ్వుకునేవారు కానీ, లేదా పాస్టర్ గారి మీద జోకులు వేసుకునేవారు కానీ, నన్ను అడిగితే ఏ సంఘానికైనా, నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఊహించుకోమని చెప్తున్నాను కాబట్టి, ఒకవేళ నా సంఘంలో ఇలాంటి వారు ఉంటే నాకున్న పెద్ద ఆశీర్వాదం ఏంటి చెప్పనా, మీరందరూ వెళ్ళిపోండి రయ్యా అని చెప్తాను. నిజంగా చెప్తాను. ఎందుకంటే మీరు వెళ్ళిపోవడానికి మించిన ఆశీర్వాదం నాకు లేదు, సంఘానికి లేదు. ఎందుకంటే మీరు ఉండడం వల్ల సంఘానికి మేలు కంటే ఎక్కువ సంఘానికి కీడు. పులిసిన పిండి మీరు, ఆ పులిసిన పిండిగా మీరు ఉండకండి, ముద్దంతటిని పులియ చేయకండి. మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. లేదు మీకు ఫేర్వెల్ పార్టీ కావాలంటే గ్రాండ్ స్కేల్ అరేంజ్ చేస్తాం మేము, సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆశీర్వాదం మీరు వెళ్ళిపోవడం, అది అమ్మాయినా అబ్బాయినా. ఒకవేళ బిబ్లికల్ రీజన్స్ కాకుండా మీ పర్సనల్ రీజన్స్ బట్టి నచ్చకపోతే మీరు వెంటనే మారి సంఘానికి రండి. లేదు నేను మారను, వచ్చి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ టాక్స్ చేస్తా, అందరికీ చెప్తాను, లేనిపోని అని కల్పిస్తాను, ఊహిస్తాను, అవన్నీ చేస్తానంటే మానేయి. నువ్వు మానేయాలంటే ఏం చేయాలి చెప్పి చేస్తాం. ఫేర్వెల్ పార్టీ చెప్పి పెట్టి సాగనంపుతాం. నువ్వు మారడం కంటే బిగ్గెస్ట్ ఆశీర్వాదం ఏ కాపరికి లేదు, ఏ సంఘానికి లేదు. నీలాంటోడు దూరం అవడమే చాలా బిగ్గెస్ట్ ఆశీర్వాదం ప్రతి సంఘానికి. సో అలాంటి జీవితాన్ని నువ్వు జీవించకు, నీ లిమిట్స్ ఏంటో నువ్వు తెలుసుకుంటుంటూ. ఇది 3వది. ఇక 4వది, సకల జనుల మర్యాదను దయచేసి కోరకండి. అదే ఇజ్రాయేలు పతనానికి కారణమైంది. వీళ్ళందరూ దేవుని నాయకత్వంలో ఉంటే, నాకు దేవుడు వద్దు, మాకు రాజు కావాలి. ఎందుకు రాజు కావాలి? సకల జనుల మర్యాదగా చెప్పున అన్నారు. సో ఈ రోజుల్లో చాలామంది వారి పెళ్ళిళ్ళలో, వారి ఫంక్షన్స్లో, వారు చేస్తున్న పనుల్లో ఫీల్ అవుతారేమో, బంధువులు ఎక్కడ ఫీల్ అవుతారు, స్నేహితులు ఎక్కడ ఫీల్ అవుతారని సకల జనుల మర్యాదలను ఫాలో అవుతున్న మీ అందరికీ చెప్తున్నాను, మానేయండి. ఇక నెక్స్ట్గా ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఒక మాట ఏంటంటే, సౌలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను అసలు ఎంతటి వాడును ఎంపిక చేయబడ్డానికి, రాజుగా ఉండడానికి నేను ఎంతటి వాడును అన్న ఆయన ఆ తర్వాత నేనే రాజును అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేశాడు. మొత్తం నేనే, ఈ రాజ్యమంతా నాదే అన్నట్టుగా మారిపోయాడు. ఎప్పుడైనా గమనించండి, మీ స్టార్టింగ్ స్టేజ్ని మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. ఎప్పుడు కూడా స్టే గ్రౌండెడ్, స్టే హంబుల్. ఎప్పుడు కూడా మర్చిపోకండి, తగ్గింపు కలిగి ఉంటేనే హెచ్చించబడతారు. నువ్వు హెచ్చించుకోకు, ఎందుకంటే నువ్వు హెచ్చించుకున్నా కానీ హెచ్చించబడతావు. కాదని చెప్పట్లా. న్యాయాధిపతుల గ్రంథంలో ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతులు ఉన్నారు, సెల్ఫ్గా తనను తాను అపాయింట్ చేసుకున్న న్యాయాధిపతి ఉన్నాడు అభిమేలకులాగా. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతుల వెయిటేజ్ ఎక్కువ. సెల్ఫ్ అపాయింటెడ్ న్యాయాధిపతి అభిమేలకు తర్వాత వేస్ట్ అయిపోయాడు అతను. తర్వాత ఆయన గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోం, ఎందుకంటే అన్యాయం చేసి వచ్చాడు కాబట్టి. సో మీరు అలా ఉండకండి, దేవుని దగ్గర తగ్గుండండి, దేవుడే ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికే రండి. నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన చివరి విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికే రండి, దేవుని దగ్గరికి మాత్రమే రండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సమూయేలును దేవుడు పిలిచాడు, ఏలి దగ్గరికి వెళ్ళాడు, దేవుడు మాట్లాడలేదు. మళ్ళీ సెకండ్ టైం దేవుడు పిలిచాడు, ఏలి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ దేవుడు మాట్లాడలేదు. మళ్ళీ థర్డ్ టైం దేవుడు పిలిచాడు, కానీ ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పిలుస్తుంది ఏలి కాదు, నా దగ్గర రాని దేవుడు చెప్పలేదు. కానీ ఏలి చెప్పిన తర్వాత సమూయేలు ఈసారి ఏలి దగ్గరికి వెళ్ళకుండా 4వసారి చెప్పుదేవా అన్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికి వస్తేనే దేవుడు మాట్లాడతాడు, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఏం చేయమంటావు, అది చేయమంటావు, ఇది చేయమంటావు అని మనుషుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించకండి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళకండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, దేవుని దగ్గరికి రండి. ఇన్ కేస్ సహాయం కావాలి, నీకు సహాయం అవసరం అనుకుంటే దేవుడే వేరే వాళ్ళని పంపిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. సో ఎప్పుడైనా నువ్వు ఎదగాలనుకున్నా, దేవుని కార్యాలను నువ్వు చూడాలి అనుకున్నా, దేవుని స్వరాన్ని మీరు వినాలనుకున్నా, దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరికి రండి. మీరు దేవుని దగ్గరకు రానంత వరకు దేవుడు మీతో మాట్లాడు. శామ్యూయల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
తెలిసి చేయకపోయినా, తెలిసి చేసినా ఖచ్చితంగా దేవుడు మాట్లాడు. శామ్యూల్ ఇస్ ద కల్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్గా మనకు కనబడుతున్నాడు. ఇక చివరిగా 2 విషయాలు చెప్తాను. మీలో ఎవరికైనా ఇన్సెక్యూరిటీ ఉంటే దాన్ని తీసేయండి. అది చాలా నాశనం చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. నేను చాలామంది సేవకుల్లో చూశాను, చాలామంది సింగర్స్లో కూడా ఇన్సెక్యూరిటీ చూశాను. నాకంటే ఒకడు బాగా పాడుతున్నప్పుడు నేను అప్రిషియేట్ చేయాలి, నేను వాళ్ళని గౌరవించాలి, నేను వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సీరియస్లీ, నాకంటే ఒకరు బాగా వాక్యం చెప్తున్నా, ఒకరు బాగా వాడబడుతున్నా నేను వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ గురించి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, అంత ఉన్నత స్థాయిలో వారు ఉన్నారు, పడిపోకుండా కాచి కాబట్టి ఇంకా ఎక్కించు నాయన అని చేయాలి. లేదు, నాకు కూడా అంత ఎదగాలని ఉంటే ప్రభువా నన్ను కూడా ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తైన స్థలాల్లోనికి నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేయాలి తప్ప ఎప్పుడు కూడా వేరే వాళ్ళు అమ్మో ఇతను ఉన్నాడు కాబట్టి, అతను ఇంకా ఫామ్లో ఉంటే నేను ఎదగను కాబట్టి అతను ఏదో ఒకటి చేసి నాశనం చేసేద్దాం, అతని మీద లేనిపోని అని చెప్పేద్దాం. ఈ దరిద్రం సేవకుల్లో, చాలామంది సేవకుల్లో నేను చూశాను. నువ్వు వాక్యం చెప్పడానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు వేరే ముచ్చట్లు ఎందుకు భయ్యా నీకు? డైరెక్ట్ వాక్యం చెప్పేసి వెళ్ళిపో. అంతే తప్ప ఈ ప్రాంతంలో ఈ వ్యక్తులకి, ఈ కన్వీనర్లకి ఈ సేవకుడు తెలుసంట, ఈ సేవకుడు తెలిస్తే మళ్ళీ నన్ను మీటింగ్కి పిలవరు, ఆయనతో టచ్లో ఉన్నంత వరకు నేను ఎదగను కాబట్టి ఈ సేవకుని బ్యాడ్ చేద్దామని లేనిపోని మాటలు చెప్పడం అవసరం ఏంటి? అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు? నీకు వాడవాళ్ళు ఉంటే బాగా ప్రార్థన చేసుకో, బాగా బైబిల్ చదువు, బాగా చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయి, బాగా బైబిల్ని అర్థం చేసుకో, న్యాయంగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోడా? ఎవరి పరిధిని దేవుడు వారికి ఇస్తాడు. ఎందుకు వేరే వారిని బ్యాడ్ చేసి? ఇప్పుడు యోనాతాను నిజంగా రాజు అవ్వాలనుకుంటే సౌలు నిజంగా మోకరించి ప్రభువా నా కుమారుని కూడా రాజు చేయ అంటే అయిపోయేది. యోనాతాను కోసం దావీదుని చంపడం ఏంటి దరిద్రం కాకపోతే? నీ ఎదుగుదల కోసం వేరే వాడిని తొక్కేయడం ఏంటి దరిద్రం కాకపోతే? నువ్వు మంచివాడడం కోసం వేరే వాడిని చెడ్డోడిని చేయడం ఏంటి దరిద్రం కాకపోతే? కానీ నేను నిజంగా చెప్తున్నానండి, నేను చాలామంది సేవకులను చూశాను ఎలా ఎదిగారంటే వేరే వాళ్ళని తొక్కి ఎదిగిన వాళ్ళని చూశాను. బట్ గుండె మీద చేసుకొని చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఈ పరిచర్య వెనక ఎవ్వరి పతనం లేదు. ఓపెన్గా చెప్తున్నా, ఈ పరిచర్య వెనక ఎవ్వరి పతనం లేదు, ఉండదు కూడా. ఎదగడం లేట్ అయితే అవని, దేవుడు తన చిత్తం ఉన్నప్పుడు నన్ను ఒక స్టేజ్లో నిలబెట్టాలనుకుంటే నిలబెడతాడు. నేను మీటింగ్స్కి వెళ్ళడం కోసం వేరే వాళ్ళని బ్యాడ్ చేయాల్సిన కర్మ నాకెందుకు? సీరియస్గా చెప్తాను. నేనైతే ఈ మినిస్ట్రీలో ఇంతవరకు నేను ఎదిగిన ఈ పరిచర్యలో ఎప్పుడు కూడా ఈ పరిచర్య ఒకరి పతనం మీద ఆధారపడి లేదు. వేరే వారిని తిట్టి వారి ఫ్యాన్స్ని నా ఫ్యాన్స్గా మార్చుకొని వాళ్ళని లోకంలో లేదా ఆన్లైన్కి వచ్చేసి వారిని బ్యాడ్ చేసి వాళ్ళందరూ బ్యాడ్ నేను మంచోండి అని చెప్పి నేను ఎదిగింది అయితే లేదు. ఆ ఎదుగుదల నాకు అక్కర్లేదు. సీరియస్గా చెప్తాను, లేదు. ఓపెన్గా చెప్తున్నాను, నా పరిచయ విషయంలో నాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే దేవుడే నన్ను తీసుకొని వచ్చాడు. ఎవరిని నేను తొక్కి రాలేదు, ఎవరి గురించి చెడు మాట్లాడి నేను రాలేదు, ఒకరిని బ్యాడ్ చేసి నేను రాలేదు, ఒకరిని తొక్కేసే ప్రయత్నం చేసి నేను రాలేదు, వేరే వాళ్ళకి మీటింగ్లు ఆపించేసి నేను రాలేదు. ఈ స్థాయిలో నేను ఉండగలగడానికి గల ప్రధానమైన కారణం, ఈ స్థాయి అంటే నువ్వు ఏదో పెద్ద ఊహించుకోకు అని మీరు అనుకోకండి. నేనున్న స్థాయి గురించి నేను మాట్లాడుతాను. నేనున్న ఈ సిచ్యువేషన్లో దానికి కారణం కేవలం దేవుని కృప తప్ప ఇన్సెక్యూరిటీ లేదు, దాని వెనుక రాజకీయాలు లేవు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలేదు. కావాలంటే మీరు నా యూట్యూబ్ అంతా చూసుకోవచ్చు, లేదంటే నాకు పరిచయమైన వారందరితో మీరు మాట్లాడవచ్చు. కొందరు అనొచ్చేమో నువ్వు మాట్లాడేవాడిని గిట్టనవాడు అంటాడు. ఒక్క ప్రూఫ్ చూపించండి, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడినట్లుగా ఒక ప్రూఫ్ చూపించండి అని అడిగినప్పుడు ఎవరు చూపించలేరు. రీజన్ ఏంటంటే ఐ డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఎనీవన్, నథింగ్ ఎల్స్. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ నాకు లేదు, ఉంటే అది ఎంతగా నన్ను నాశనం చేస్తుందో నాకు తెలుసు. సో మీలో ఆ ఇన్సెక్యూరిటీ ఉంటే తొలగించుకోండి. ఇక చివరిగా ఇజ్రాయిల్ అనుకున్నారు మందసం మా దగ్గర ఉంటే చాలు మేము గెలిచేస్తామని. నేటి క్రైస్తవుల్లాగా వీళ్ళు భక్తి ఉండదు, భయం ఉండదు, దేవుని పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కారులో బైబిల్ ఉంటుంది, బైక్లో బైబిల్ ఉంటుంది, తల దగ్గర బైబిల్ ఉంటుంది. ఇంక బైబిల్ ఉంది కాబట్టి నన్ను ఏమంటారు, నాకు తిరుగులేదు, నన్ను ఎదిరించే మగాడు ప్రపంచంలో ఎవడు లేడు అనుకుంటారు వీళ్ళు. బైబిల్ ఉంటుంది తప్పని చెప్పట్లా. కారులో బైబిల్ పెట్టుకుంటారు మంచిదే, బైక్లో బైబిల్ ఉంటుంది మంచిదే, తల దగ్గర బైబిల్ పెట్టుకుని పడుకుంటారు మంచిదే. కానీ బైబిల్ ఉంది కాబట్టి నేను ఓడిపోనంటే కాదు. బైబిల్ తల దగ్గర ఉంటే కాదు నువ్వు గెలిచేది, బైబిల్ బుర్రలో ఉండాలి. అది అప్పుడు పరిశుద్ధతనిస్తుంది. ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం నిన్ను గెలిపిస్తుంది. అలా కాకుండా బైబిల్ని ఏదో ఒక వెపన్లానే మీరు చూస్తే మాత్రం ఆ వెపన్లా మీరు చూసినంత కాలం మీలో ఎదుగుదల ఉండదు. కాబట్టి బైబిల్ని ఒక స్పిరిచువల్, ఒక బావిలాగా, నీటి ఊటలా చూడండి. ఆ నీటిని ప్రతిరోజు మీరు త్రాగుతూ ఒక జీవాహారంగా చూడండి. ఆ ఆహారాన్ని డైలీ మీరు భుజిస్తూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇది సమూయేలు గ్రంథం నుండి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్తో పాటు స్పిరిచువల్ వాల్యూస్. నెక్స్ట్ సండే మనమందరం కూడా సమూయేలు 2వ గ్రంథ ధ్యానంలోనికి వెళ్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.